సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో మెదక్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీలకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారన్నారు హరీష్ రావు. కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, లోక్సభ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి టీఆర్ఎస్ కు భారీ మెజారిటీ అందించాలని కోరారు. కాలం మీ సేవ చేస్తూనే ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కష్టాల్లో, సుఖాల్లో, పండుగల్లో పేదలతో కలిసి ఉండే పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఓట్లు ఉన్నాయంటే కనబడతారు, ఓట్లు అయిపోతే అవతల అంటే మళ్ళీ 5 ఏళ్ళ దాకా కనబడరు. బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళు ఎట్లుంటారో ముఖమే తెలియదు. వాళ్ళు ఓట్లప్పుడే డైవులు కొడతారు అంతే. రేపు ఏప్రిల్ 11వ తేదీన జరిగే ఎన్నికల్లో కూడా మన కొత్త ప్రభాకర్ రెడ్డి దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించి నంబర్ 1 స్థానంలో ఉంచుకుందాం. మన ప్రత్యేకతను నిలబెట్టుకుందాం. మరి ఈరోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మరి కేసీఆర్ గారి ఆశీస్సులతో, మరి హరీష్ అన్న గారి దీవెనలతో మరి ఈరోజు నాకు 2వసారి అవకాశం వచ్చింది. మరి మీరందరూ కూడా మరి నా మీద మీ అందరి ఆశీస్సులు కూడా మరి ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది. ఈ రోజు మరి సిద్దిపేట నియోజకవర్గం నుంచి మరి ఈ రోజు మొత్తం యావత్తు దేశంలోనే ఒక నంబర్ 1 నియోజకవర్గంగా, నంబర్ 1 ఎమ్మెల్యేగా మరి ఈ రోజు మరి ముందుకు తీసుకెళ్లిన ఘనత ఈరోజు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలది. మరి నన్ను కూడా అదే విధంగా ఆశీర్వదించి మరి దేశంలోనే ఒక నంబర్ 1 ఎంపీగా మీరు స్థానం కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరి ఆ ఘనత నాకు కాదు, మరి హరీష్ అన్నకే పోతా తప్ప మరి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు పోతుందని చెప్పి కోరుకుంటూ